ఆస్ట్రేలియాతో 2023లో తువలు దేశం ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఫెలపిలి యూనియన్ ట్రీటీ అన్నమాట. ఈ ట్రీటీ ద్వారా ప్రతి సంవత్సరం 280 మంది తువలు సిటిజన్స్‌ని ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెంట్స్‌గా స్వీకరిస్తదన్నమాట. వాళ్ళకి హౌసింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ కానీ అన్నీ ఆస్ట్రేలియా ఇచ్చేస్తదన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే 11,000 మంది తువలు జనాభాలో 9,000 మంది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవడానికి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకున్నారంట. సో, అంత అర్జెన్సీ ఉంది అక్కడ అన్నమాట. సో, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వీటిలో బ్యాలెట్ ద్వారా తీస్తున్నారు. అంటే ఫస్ట్ ఎవరు రావాలి? సెకండ్ ఎవరు రావాలి? ఎందుకంటే అందరూ ఒకటేసారి మైగ్రేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఆస్ట్రేలియా అందరిని ఒకటేసారి అకామిడేట్ చేయలేదు కదా! కాబట్టి నెమ్మదిగా వాళ్ళని తీసుకెళ్తున్నారన్నమాట. అంటే తువలు జనాభా ఇప్పుడు వాళ్ళ దేశాల్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళకున్న అన్నీ వదులుకొని ఎళ్ళిపోతున్నారన్నమాట. ఆస్ట్రేలియానే కాదు, న్యూజిలాండ్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని రానివ్వండి. మేము అక్కడికి పర్మనెంట్‌గా మైగ్రేట్ అయిపోతామని. అంటే క్లైమేట్ వాళ్ళపైన అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించముందే, వాళ్ళ ఇల్లు, వాకిళ్ళు మునిగిపోకముందే వాళ్ళే చూజ్ చేసుకొని ఇతర దేశానికి ఎళ్ళిపోతున్నారన్నమాట. దీన్నే క్లైమేట్ రెఫ్యూజీస్ అని కూడా అనొచ్చు. అంటే వాళ్ళకి నచ్చి కాదు, వాళ్ళకి ఇష్టం ఉండి కాదు. తప్పక ఇతర దేశానికి మైగ్రేషన్‌కి ఎళ్ళిపోతున్నారన్నమాట. అదే తువలుకొచ్చిన కష్టం అన్నమాట.